క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రవర్తించవలసిన బాధ్యత ఏంటో కూడా మనం తెలుసుకోవాలంటే ఈ ప్రపంచ గమనాన్ని మనం గ్రహించాలి. ఆ చెత్తలో కొట్టకపోవటం కాదు, దాంతో ఏకీభవించడం భక్తి కాదు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నీ స్పందన ఏంటి? నేను అనుకుంటాను, అసలు వీళ్ళకు భర్తలు ఉండరా, తండ్రులు ఉండరా, వీళ్ళని ఎవరు గుర్తుపట్టరా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎవరికి వాడే మౌనంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇటువంటి దరిద్రపు స్త్రీలు ఉంటారని ప్రియులరా ఇతడు ఎలాగ రాశాడండి, నాకు ఆశ్చర్యం. అసలు ఈ రాత్రి మంచి 1 గంట ఆ ప్రాంతంలో నేను ప్రిపేర్ అవుతున్నాను ఈరోజు ప్రసంగం కొరకు. ప్రియులరా ఈ వాక్యం చూసినప్పుడు కొద్దిసేపు ఆలోచించాను. ఎప్పుడు ఇది 2025 యేసుప్రభు పుట్టి అవతల దాదాపు 950-60 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రవక్త ఈ భూమి మీద ఉన్నాడు యెషయా. అప్పుడు ప్రవచించాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుస్తారు. డిక్లేర్ చేశారు, చూసారా? వాళ్ళైనా మరుస్తారు. ప్రియులారా, కానీ నేను నిన్ను గట్టిగా చప్పలు కొట్టి దేవుడి స్తుతించు. ఎఫ్రాయిం చాలా మంచి భక్తుడు, కానీ వాడు కూడా చెడిపోయాడు, వాడు కూడా పాపంలో పడిపోయాడు. దేవుడు ఆత్మ ఘోషిస్తా ఉంది, ఎఫ్రాయిము, ఓ ఎఫ్రాయిము, ఏంటో నీ భక్తి నిర్జలమైన మేఘాల వలె. చూడండి, నిర్జలమైన మేఘాలు. పొద్దుటి మేఘాలు వస్తాయి, చూసి సంతోషిస్తాం, కానీ అవి ఒక చోట ఉంటాయా? పిల్లలు ఒకే ఆర్భాటంగా పరిగెత్తుతుంటాయి. అలా పరిగెత్తేటువంటి క్రమంలో ఆ మేఘం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఉదయకాలపు మంచు వలె, మంచు చాలా సంతోషిస్తాం, మనం పూర్తి కాక మునిపే సూర్యుడు వస్తాడు, ఆ కిరణాలు పడగానే ఆ మంచంతా కూడా ఆవిరైపోతుంది. ఒరే దరిద్రుడా, నీ భక్తి ఇలా ఉంది. అయినా సరే ఎఫ్రాయిము నిన్ను మర్చిపోలేకపోతున్నాను నేను. అసలు కొట్టుకుంటాడండి దేవుడు, ఇంత మంచి భక్తుడు ఎందుకు ఇట్లా అయిపోయాడని. ఎఫ్రాయిము నిన్ను నేను మరవలేకపోతున్నాను అంటే తన భక్తులను ఎంత ప్రేమిస్తున్నాడు. వాళ్ళని ఉద్ధరించడానికి, బలపరచడానికి, ఘనపరచడానికి, గొప్ప చేయటానికి, ఆశీర్వదించటానికి ఆయన ఎంత ఎదురు చూస్తున్నాడో తన పిల్లల కొరకు. ఈ లేఖనాలు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నిన్ను ఆలోచింప చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన జ్ఞాపకంలో లేకపోతే, ఒకవేళ ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహు, ఆయన కుటుంబం, ఆయనతో ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఏమైపోయేదో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రియులారా, సేమ్ అటువంటి అనుభవాలతో ఉన్నటువంటి ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఇబ్బంది పడటం, ఇరుకుల్లో ఉండటం, బాధల్లో ఉండటం, కష్టాల్లో ఉండటం, అయినా ప్రియులారా ప్రభు జ్ఞాపకం చేసుకోలేకపోవటానికి గల కారణం ఏంటి? ప్రియులారా, నీలో ఏదో విశ్వాస లోపం ఉండుండొచ్చు, భయభక్తుల్లో లోపం ఉండుండొచ్చు, విధేయతలో లోపం ఉండొచ్చు, నిందారహితమైన జీవితంలో లోపం ఉండొచ్చు. దేనిని బట్టో దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకోలేకపోతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం నిన్ను ఆలోచింప చేస్తుందని ప్రియులారా, మాలాకి 3:6 సెలవిచ్చినట్లుగా ప్రియులారా, ఆయన దగ్గర ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. అందులో ఎవరికి చోటు ఉందటంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ప్రియులారా ఆ గ్రంథంలో చోటు ఉంది. దేవుని సేవకుడిగా నేను ప్రేమతో మీ అందరికి మనవి చేసుకుంటున్నాను, ఇకనైనా మీరు మారు మనసు పొందండి, ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో చోటును సంపాదించండి, ఆయన హృదయంలో చోటును సంపాదించండి. నోవాహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిబ్కాను, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన మన మధ్య సజీవుడిగా ఉన్నాడు. నీకొచ్చిన కష్టాన్ని తీర్చలేని వాడు కాదు ఆయన, నీకొచ్చిన అవమానాన్ని తీర్చలేని వాడు కాదు ఆయన, నీకున్న ఇబ్బందుల నుంచి లేని వాడు కాదు ఆయన. ఎక్కడో నువ్వు ఆయనకు నచ్చట్లేదు, నీ మనసు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, ఇకనైనా
మారు మనసుతో కూడినటువంటి పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు పొందు. ఎవరి జ్ఞాపకాల్లో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నా మనకు కలిగే ప్రయోజనం లేదు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, అభివృద్ధులను తీసుకొస్తాడు. నోవహు కుటుంబం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా రేపు నీ కుటుంబాన్ని కూడా చేయగలిగిన సమర్థుడు ఆయన.